లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము. తీసిన వాళ్ళు ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇంకా దొరకని వాళ్ళు ఎంత లేట్ అయినా పర్లేదమ్మా, దొరికిన తర్వాత ఆమేన్ చెప్పండి. నా బాట వినబడుతుందమ్మా? దొరికిందా లూకా సువార్త? ఆమేన్ చెప్పు గట్టిగా. రైట్, చదవండి తల్లి. 15 లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి ఆమేన్. బైబిల్ తెచ్చుకునే వాళ్ళు కానీ లేదా బైబిల్ చదవలేని వారు కానీ ముందు శ్రద్ధగా ఆలకించండి. ఏం చేయాలి? ముందు మీకు మెల్లగా చదివే అలవాటు ఉంటే ఆ రిఫరెన్స్ రాసుకోమని చాలాసార్లు చెప్పాను. ఇంటికి వెళ్ళి తీక్షణంగా చూద్దరు కానీ. ఆమేన్. సరే, హల్లెలూయా. ఎందాక చెప్పాను హల్లెలూయా, విషయం మర్చిపోయారు అప్పుడే. రైట్, చదవండి తల్లి. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడి గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెనను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇదేమిటని అడగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెనని అనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతడి తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే,
నీ ఆజ్ఞను నేను ఎప్పుడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనియ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితువని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని అనేక మార్లు మనం చదివాము, అనేక మార్లు మనం విన్నాం. సరే, ఈ మొదటి ఆదివారం మనం ఏం చేయబోతున్నాం? గడ్డి చెప్పాలా? ప్రభు బలను తీసుకునబోతున్నాం. సాధారణంగా వర్తమానం ప్రభు బలను ప్రేరేపించేది, అంటే ప్రభు బల్లకు మనల్ని ప్రేరేపించేదై ఉండాలి. సాధారణంగా వినబోతున్న వర్తమానం ప్రభు యొక్క రక్తమునకున్నటువంటి విశిష్టతను తెలియచేసేదే ఉండాలి. బట్ ఈరోజు వినబోతున్న వర్తమానం అట్లాంటిదే, కానీ కొంచెం ప్రత్యేకమైనది. హల్లెలూయా. కొంచెము ప్రత్యేకమైనది. ప్రభు నాకు ఇచ్చిన ఒక మాట, అది మధ్యలో ప్రారంభమవుతుంది. అయితే ప్రారంభం నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు ఇక్కడ చెప్పిన మాట, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. ఎంతమంది అండి? గట్టి చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? 2 కుమారులు ఉన్నారట. 2 కుమారుల్లో చిన్నవాడికి సాధారణంగా గారం ఉంటుంది. కుమారులకి సాధారణ గారం ఉంటుంది, చిన్నవాడికి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ గారంతో వాడు తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏం చేశాడట? తండ్రి ప్రేమ మంచిదే, కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిన ఆ తరువాత అంటా ఉన్నాడట తండ్రిని, నాన్న, నా ఆస్తిని నాకు ఇచ్చే, నా ఆస్తి నువ్వేం చేయాలి? నాకు ఇచ్చే, నా ఆస్తి నాకు ఇస్తే నేను తీసుకుని పోతానని చెప్పేసి పంచామంటే తండ్రి పంచాడు. ఇప్పుడు ప్రభు మనకిచ్చిన ఆస్తి అంటే, ఇప్పుడు 2 కుమారులు, 1 కుమారులు మనం అనుకుందాం. ప్రభు యొక్క వాక్యం మనల కూర్చొని చెబుతుంది, మనల కోసమే కదా మాట్లాడుతుంది. తప్పిపోయిన స్థితిలో ఉంటే మన కోసమే, నిలబడిన స్థితిలో మనం ఉంటే అది మన కోసమే, సరి చేసుకోవాల్సిన స్థితిలో మనం ఉంటే అది మన కోసమే. కాసేపు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తండ్రికి పుట్టిన బిడ్డలు 2 ఉన్నారట. వాక్యంలో రాయబడింది, దేవుణ్ణి ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని కుమారులగుటకు యేసుక్రీస్తు ద్వారా మనకు అధికారము ఉందట. హల్లెలూయా. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో మాట రాయబడింది. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలము మనము కదా, దేవుని బిడ్డలమైన మనము చాలాసార్లు స్వాస్థ్యం కోసం పోరాడుతూ ఉంటాం. తండ్రిని మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా నా ఆస్తి నాకు ఇచ్చే అని. ఈ రోజున ఈ మాట ఆలకించండి. ప్రభు నీకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే, మొట్టమొదట నీ ఆయుష్ ఆయన నీకు ఇచ్చిన ఆస్తి. ఆమేన్. రెండోది నీ ఆరోగ్యం ప్రభు నీకు ఇచ్చిన ఆస్తి. హల్లెలూయా. ఈ 2 విలువ. మూడవది సమయము ప్రభు నీకు ఇచ్చిన ఆస్తి. ఈ మూడింటిని ప్రభు దగ్గర పెట్టాలి. నీ ఆయుష్ అంటే నీ జీవిత కాలం అంటూ యెహోవాను స్తుతిస్తూ ఆయన దగ్గర పెట్టాలి. అది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. విత్తనం విత్తబడితేనే అది ఫలింపు. హల్లెలూయా. నువ్వు దాచుకుంటే ఫలింపు కాదు. మొట్టమొదటి నీ జీవిత కాలం ఎవరికట ఆస్తి ఇచ్చాడు దేవుడు నీకు. 70, 80, 100, 40, 50 సంవత్సరాలు ఆస్తిని ఇచ్చాడు నీకు. ఆ ఆస్తితో నువ్వేం చేస్తున్నావు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో 7-8 వచనంలో రాయబడిన ఒక మాట ఉంటుంది కదా, నాకు వేరుగా ఉండి మీరేమి, నాకు వేరుగా ఉన్న ఏ ద్రాక్ష వల్లి ఫలించదు. నీ జీవితం నాకు ఇచ్చే అంటూ నువ్వు వెళ్ళిపోతావు. నా ఆస్తిలో నాకు ఇచ్చే అంటూ నువ్వు వెళ్ళిపోతావు. నా ఆయుష్ నాకు ఇచ్చే అంటూ వెళ్ళిపోతావు. నా సమయం నాకు ఇచ్చే అంతా నీతోనే అయిపోతుందంటూ వెళ్ళిపోతావు. చాలా మంది తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో కొంత ఎక్కువగా తయారైన భక్తితో బిడ్డలు దేవుని దగ్గరికి వస్తానంటే, ఇంకా టైం ఉందని ఇక ఆపే వాళ్ళు బిడ్డలు ఉన్నారు. ఉపవాసాలతో నువ్వు దేవుని దగ్గరికి రా అంటే, నా పిల్లలు ఉపవాసం ఉండిపోతారు, అమ్మా ఇది తాగమండి. ఎప్పుడు డిస్టర్బ్ చేస్తారు తెలుసా? వైల్ దే ఆర్ ఇన్ ప్రేయర్. వాళ్ళు ప్రార్థనలో ఉన్నప్పుడు కొంచెం మధ్య దగ్గర ప్రార్థన చేసుకోవచ్చు. మధ్య తాగకపోతే ఏమవుతుంది? మధ్య తాగకపోతే వాళ్ళు వాక్యాన్ని విని ప్రభు దగ్గర తమ హృదయాన్ని పెట్టుకుంటా ఉన్నారు. తమ సమయాన్ని ప్రభు దగ్గర గడుపుతూ ఉన్నప్పుడు డోంట్ యు డేర్, నువ్వు ధైర్యం చేయక వాళ్ళని చెడగొట్టడానికి. హల్లెలూయా. నీ అతి ప్రేమను వాళ్ళకి చూపించొద్దు. అత్యంత విలువైన ప్రేమను వారు పొందుకుంటున్నారా? హల్లెలూయా. అత్యంత విలువైన ప్రేమను వారు పొందుకునే సమయాన్ని డు నాట్ డిస్టర్బ్ దెమ్. ఆమేన్. ఈ కుమారుడట తనకున్నటువంటి సమయాన్ని ఇచ్చామన్నాడు. ఓకే, మంచిదే. ఇంకో మాట మాట్లాడడం ఏంటమ్మా? అది మొట్టమొదటి ఆయుష్ అంటే జీవితకాలం. రెండవది ఏంటి?
ఆరోగ్యం దేవుని దగ్గర, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం. ఇప్పుడు చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఏమనంటే దేవుడు నాకేం చేస్తాడు, నాకేం చేయలేదు, నాకేం ఇవ్వలేదు అని ఏడుస్తూ 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 ఉంటారు. స్తోత్రం. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుంది ప్రభు నీకు ఏమి ఇచ్చాడు. నీకు జబ్బొద్దు అనట్లేదు సుమి, నేను అలా అన్నాను. ఒకసారి వారి యొద్దకు వెళ్ళి చూడండి. హౌ యు బ్లెస్డ్, ఎంత ఆశీర్వదింపబడ్డావు. ఆమేన్. 2 రోజులు బట్టి గ్యాస్ట్రిక్ చాలా తగ్గిన తర్వాత నేను సాయంకాలం చిన్న విషయాల్లో బాధపడ్డాను. కొన్ని విషయాలు బాధపడ్డ తర్వాత ప్రభు నాతో నిన్న రాత్రి కొన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ఉదయకాలం కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు నిజంగా నేను ఎంత ఆశీర్వదింపబడ్డానని. నా దృష్టి ఎక్కడ పెడతా ఉన్నాను, ఇక్కడ ఉన్న వాటి మీద పెడతా ఉన్నాను. నా ఆలోచన ఇక్కడ ఉన్న వాటి మీద పెడతా ఉన్నాను. మార్చాలా? హల్లెలూయా. ఇక్కడున్న మాటలు, ఇక్కడున్న ఉద్దేశాలు, ఇక్కడున్న బాధోపవాదాలు కాదు. ఐ హ్యావ్ టు సెట్ మై అపాన్, పైన పెట్టుకోవాలట. హల్లెలూయా. నీ కన్నులు ఎక్కడ చూడాలా? నీ కన్నులు ఎక్కడ చూస్తున్నాయి? నాకేమిచ్చాడు, నాకేం చేస్తాడు? అదే ఆరోగ్యం ఎవరిస్తారట? గడి చెప్పాలా? ఎవరిస్తారట? దేవుడే. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నీకు ఆయుష్ని ఇచ్చాడు, జీవిత కాలాన్ని ఇచ్చాడు, నీకు సమయాన్ని ఇచ్చాడు. ప్రాముఖ్యమైందే కదా. ఈ మూడింటిని ప్రభు నీకు ఇచ్చాడు. దీంతో నువ్వేం చేస్తావు? ధనము అన్ని ఇహలోక సంబంధమైనవి. అయితే ఈ మూడింటిని కూడా చాలా సార్లు మనం పట్టుకొని వెళ్ళిపోతాం. వాడు ఆస్తిని సమకూర్చుకొని ఏం చేస్తాడు? ఆ వచనం చదవండి, కిందగా చదవండి తల్లి. ఆస్తిని సమకూర్చుకొని 13వ వచనం రాయబడింది. కొన్ని దినములైన తర్వాత సమస్తాన్ని కూర్చుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడట ముందు? మరి అక్కడికి వెళ్తే అడ్డోపులు ఉండవు కదా. హల్లెలూయా. నేను గద్దించే వాళ్ళు ఉండరు. నువ్వు తప్పు అన్నది ఉండదు. సబాస్ అని మెచ్చుకునే పనికి మాలిన స్నేహితులు ఉంటారు. నువ్వేం చేసినా సూపర్ రా నువ్వు అనేవాళ్ళు ఉంటారు. నువ్వేం చేసినా సబాస్ నీకంటానేటి అలా అంటారా నిన్ను అనేటువంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి నువ్వు దూరంగా దేవుని వదిలి వెళ్ళిపోతావు. ఆయన గద్దింపుని వదిలి వెళ్ళిపోతావు. ఆయన చనిపిస్తున్న నడిపింపుని, జ్ఞాన వాక్కుని వదిలి వెళ్ళిపోతావు. ఎందుకు అంటే అక్కడ నిన్ను సబాష్ అంటారు. అక్కడ నేనేమంటారు? నువ్వేం చేసినా శబాసే, నీ నిర్ణయాలు ఏమైనా సూపరే, నువ్వు ఎలా ఉన్నా నీకే. అసలు నిన్ను అనడానికి అవతల ఎవరని అడుగుతారు అవతల. మరి వెంటనే మనకు పైన 2 కొమ్ములు వచ్చేస్తాయి. వాక్యం ఏం చెబుతుందంటే ఆస్తినంతా కూర్చుకున్నావు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని తీసుకున్నావు, జీవిత కాలాన్ని తీసుకున్నావు, సమయాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావట? దూరదేశానికి. అంటే అర్థము దేవుడికి దూరమై. ఎవరికి దూరమేట? దేవునికి దూరమై వెళ్ళిపోతావు. ఈ రోజుల్లో చాలా మంది సంఘాలు మానేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రాముఖ్యమైన ఒక కారణం ఏంటంటే గద్దింపు నచ్చదు. ఏ నచ్చదు? స్తోత్రం. గద్దింపు చాలా తక్కువ గద్దింపు విషయాలు మాట్లాడుతూ ఉంటాం మనం. ఎక్కువగా ఆశీర్వాదం కోసం, స్తుతుల కోసం మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభు గద్దింపు చెప్పన్నోడు చెప్పాలా వద్దా? గట్టి చెప్పాలా? ప్రభు మాట్లాడుతున్న ఈరోజు మాట్లాడుతున్న మాట, నీ సేవకుని గద్దింపు నీకేమవుతుంది? చులకనయ్యింది. నీ సేవకుని గద్దింపు, నీ జ్ఞానం గొప్పదేమో మంచిదే, నీ ఆలోచన గొప్పదేమో మంచిదే, కానీ ఈ మాట ఆలకించింది. ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి, మీకు బలిపీఠం కోసం ఏమీ తెలియదు, స్తోత్రం. నీకు బల్ల కోసం ఏమీ తెలీదు, డబుల్ స్తోత్రం. ఇంకా అన్నాడు, నీకు మందసం కోసం తెలుసా, ప్రత్యేకం తెలుసా, ఎన్ని సబ్జెక్టులు నేర్చుకునేది. కొత్త గొర్రె ఏంటిది, దానికి కొంత తొందర ఎక్కువ. చూడండి, చిన్నగా అప్పుడే పుట్టిన దూడ లేదా ఏదైనా సరే అప్పుడు గెంతులు వేస్తుంటే మా బొడ్డోడు ఉన్నాడు 7 స్తోత్రం. ఆడు ఈ మధ్యన ఈ నెలలోకి ఎంటర్ అయిన తెగ పరిగెట్టేస్తున్నాడు. నడాలా పరిగెట్టాలా? సాధారణంగా ఇప్పుడు మనం యుక్త వయసు వచ్చి మనకు తెలుసు కదా, నడ్డం క్షేమ, పరిగెట్టడం క్షేమ. నడిచి పరిగెట్టమని చూసామంటే ఎంత దూరం పరిగెడతావరా, ఆ తర్వాత ఆయుసం వస్తుంది, ఆగుతావు ఆగవా? ఆడు కొత్తగా పుట్టాడు, కొత్తగా ఎదుగుతున్నాడు, కొత్తగా నేర్చుకుంటున్నాడు. నీకు వచ్చిన కొంత మిడిమిడి జ్ఞానంతో తీసుకెళ్ళి నీ యజమానుని కరెక్ట్ చేద్దాం అనుకుంటావు నువ్వు. హల్లెలూయా. నీ దాసుని కరెక్ట్ చేద్దాం అనుకుంటావు నువ్వు. ఆల్రెడీ వాళ్ళ నడిపింపులో ఉండి నడిపిస్తూ ఉండి నిన్ను ఇలా ఉండన్నప్పుడు నీకేం తెలుసు? అవును నిజమే, నువ్వు మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నావు. దాసుడు అన్నాడట. వాస్తవంగా జరిగిన సంఘటన సుమి, కళ్ళబుల్లి కథలు కాదు, ఖచ్చితంగా జరిగిన సంఘటన. హైదరాబాద్లో ఆ దాసుడి దగ్గరికి వెళ్ళి ఈయన వెళ్ళి, నీకేం తెలుసు మా వాళ్ళందరినీ అలా అలా చెప్పేసి మాను బాగానే మేకప్ చేస్తున్నావు, కానీ నీకు బలిపీఠం కోసం తెలుసా, మందసం కోసం తెలుసా, ప్రభు రక్తం కోసం తెలుసా? ఎందుకంటే ఈయన ట్రైనింగ్ వెళ్ళి వచ్చాడు. అప్పుడే జాగ్రత్తగా పిలిచాను అన్నాడట, నువ్వేదన్నా నాకు చెప్పాలనుకుంటే నేను నీ ఇంటికి వస్తాను, లేదా నా ఇంటికి నువ్వు రా, యూ కెన్ టీచ్ మీ. కానీ నాకు ఇవ్వబడినటువంటి నా సంఘ బిడ్డల దగ్గర నీ బోధ చెప్పుకో.
నేను కాపరిని, నాకు ఏ ఆహారం పెట్టాలో తెలుసు. హల్లెలూయా. అన్ని ఆహారాలు ఒంటికి పడవు, ఏది పెట్టాలో నాకు తెలుసు. నువ్వు ఇంకా సంఘం కట్ల, నువ్వు ఇంకా సేవకు నిన్ను దేవుడు ఏర్పరచుకోవాలా, జస్ట్ నువ్వు ట్రైన్ అయ్యావు అంతే. నువ్వు తగ్గింపు అన్నది నువ్వు మరిచిపోయావు. పూర్తిగా ఏమైంది? ఆ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకోలేదు, పూర్తిగా నువ్వు మరిచిపోయావు అని చెప్పారు. ఆయన పేరు అబ్రహాం KDS గారు. ఆయన నిజంగా నాకు అనిపించింది, ఆయన అన్న మాట 100% చెప్పిన మాట. నిజంగా నువ్వు చెప్పిన సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ నా బిడ్డలకి ఏం పెట్టాలో నాకు తెలుసు. ఏమంటే ఇందులో ఎంతమంది తల్లులకి బిర్యానీ పెట్టడం వండడం వచ్చు? చాలా తక్కువ మంది కదా, అంటే పర్ఫెక్ట్గా సుమి కదా. అలాగని మీ పిల్లలకు మీరు తల్లిదండ్రులు కాకుండా పోతారా? అలాగని మీ పిల్లలకి మీరు తల్లులు అంటే వాళ్ళకి నచ్చింది మీకు చేయడం రాకపోతే మీరు తల్లులు లేదా తండ్రులు కాకడం మానేస్తారా? అట్లా కాదుగా. వాళ్ళకి ఏది శ్రేష్టమో అది పెడతారు, వాళ్ళకి ఏది కావాలో నేర్చుకుని వండుతారు. అవును కదా. ఆయన చెప్పిన మాట ఇదే, నా పిల్లలకు ఎప్పుడు ఏది పెట్టాలో నాకు తెలుసు, ఐ నో దాట్ అని చెప్పి వాడిని గద్దించారు. ఈరోజు ఈ మాట మీతో చెప్తున్నాను, ఆలకించండి. నీ తండ్రి అయిన నీ దేవుడు నిన్ను దగ్గరికి పిలుచుకొని, వాళ్ళకి అది ఇస్తా ఉన్నావు, నాకు అది ఇవ్వట్లేదు. లాస్ట్లో పెద్ద కొడుకు బాధ అదే. ఆడు బయటికి వెళ్ళి వేశ్యలతో పనికి మాలిన పనులు చేసుకుంటూ ఖర్చు పెట్టుకుని మొత్తం నాశనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆడికి మళ్ళా నువ్వు కోడి దూడను ఏకంగా బలిచ్చి ఫంక్షన్ చేస్తా ఉన్నావు. నీ దగ్గర 2 రోజులు బట్టి ఉన్నావు, నా స్నేహితులతో సంతోషపడ్డా, నాకు ఏమీ కూడా నువ్వు ఇవ్వలేదు. ఇది మన ఆలోచన అయ్యి ఉంటుంది, కానీ ప్రభువుకు తెలుసు కోడి దూడను ఎప్పుడు బలివ్వాలో. హల్లెలూయా. ఎప్పుడు విందు చేయాలో ఆయనకి తెలుసు. తండ్రి స్థానం తీసుకోగలవు నువ్వు? కష్టం కదా, కుదరదు కదా. తండ్రి స్థానం తీసుకోవాలంటే యూ హ్యావ్ టు బీ ద చైల్డ్. నువ్వు పిల్లల ముందు కనాల, అప్పుడు తండ్రి స్థానం వస్తుంది. ఆమేన్. తల్లి స్థానం ఎప్పుడు వస్తుంది? చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కనవాన్ని కొన్నిసార్లు సూటిపోటి మాట ఒకటి అంటారు, కానీ అది మాట వాస్తవమే, పిల్లల కంటే తెలుస్తుందని. అవునా? వాస్తవమా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ద చైల్డ్. ముందు పిల్లలు కాను, అప్పుడు నీకు అందులోకి అడుగు పెట్టినప్పుడు అది ఎట్లాగా ప్రేమించాలో సంగతి తెలుస్తుంది. అది బయట నుంచి వచ్చేది కాదు. నీ తండ్రి నీకు ఇచ్చిన గద్దెం ఎందుకంటే నువ్వు పిల్లలుగా ముందు మారు, చిన్నపిల్లలుగా దేవుని దగ్గర ఉండి నేర్చుకోవడానికి ఇష్టపడు. ఆయన అంటా ఉన్నాడు ఇక్కడ వాక్యంలో చెప్తాను, దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడట, దూర దేశానికి. ఈరోజు నీకు ఇచ్చిన కాలాన్ని పట్టుకుని చాలాసార్లు దూర ప్రాంతానికి వెళ్ళిపోతావు. నీకు ఇచ్చిన సమయాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్తావు? దూరంగా వెళ్ళిపోతావు. నీకు ఇచ్చిన జీవిత కాలాన్ని పట్టుకుని ఈ రోజు ఏం కాదులే, ఈ సమయాన్ని ఏం తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తావు? నువ్వు దేవునికి దూరమైన ప్లేస్లో పెడతావు. పెట్టినవే లేదండి మీరు. ప్రార్థన 10 గంటలకు ప్రార్థన, పర్లేదులే, అరగంట ప్రార్థన అయినా పర్లేదు. అరగంట తీసుకెళ్ళి ఎక్కడ అర్థం? కొన్నిసార్లు ప్రార్థనకు లేట్ అయింది, 9 అయినా నా దేవుని ఎదురు నేను ఉండాలా అన్న ఆశ నీకు ఉందా? 9 అయిపోయింది, మొత్తం అందరూ ఏమనుకుంటారు? ఎవరి కోసం వస్తున్నావు ప్రార్థనకి? చెప్పండి, ఎవరి కోసం వస్తారు ప్రార్థనకి? మరి ఎవరి కోసం ఆగిపోతున్నావు? నేను బిడ్డలకు మెసేజ్ పెట్టినట్టు చెప్తున్న మాట అదే కదా. లేట్ అయినా పర్లేదు, రండి ముందు మీరు అని ఎందుకు అంటామంటే ప్రభు సన్నిధిలో నువ్వు ఉండాలా. హల్లెలూయా. పలానోళ్ళు రాలేదు అన్నది కాదు, నువ్వు ఉండాలా అన్నదే ముఖ్యం. మనం దూర ప్రాంతానికి వెళ్ళిపోతాం, సమయాన్ని తీసుకొని దేవునికి దూరంగా, మనకిచ్చిన జీవిత కాలాన్ని తీసుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోతాం, ఆరోగ్యాన్ని తీసుకుని దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళరా? కరెక్ట్గా 45-50 సంవత్సరాలు వస్తారు, ఉపవాసం చేద్దామని శరీరం సహకరిస్తుందా? వాస్తవం చెప్పండి, చేయదు కదా, కృప ఉంటే తప్ప. మరి ఇప్పుడు నీకు సహకరించే ఆరోగ్యం ఉంది కదా, ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ఉపవాసం దేవుని దగ్గర ఉండాలి కదా. మరి ఏం చేస్తా ఉన్నావు? తల్లిదండ్రులకి చెప్తున్నాను, ఈ ఉపవాస ప్రార్థనలకి మీరు ఉపవాసం ఉండండి, మీ పిల్లలు 3 దినాలు ఉపవాసం ఉంచండి. హల్లెలూయా. అవసరమైన నిమ్మరసాలు లేకపోతే మజ్జిగ ఇవ్వండి, కానీ అతి ప్రేమ చూపించొద్దు. మరలా ప్రేమ వేరు, 2 వేరండి. ప్రేమ ఏంటంటే వాడికి కావాల్సింది చూసుకో, అతి ప్రేమ అంటే ఆడితో పాటు ఉండి చూసుకోవడం. వాళ్ళు వదలండి, దేవుని సన్నిధిలో నిలబడతారు, దేవుని సన్నిధిలో వాళ్ళు వదలండి వాళ్ళని. హల్లెలూయా. దూర దేశానికట ఆస్తిని అంతా కూర్చుకొని కుమారుడు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయిన తర్వాత వాడి పరిస్థితి ఏమైందో చూడండి ఒకసారి. 17-19 వచనాలు, 13 వచనం చదవండి అమ్మా. పాడు చేసిన అన్న మాట రాయబడి ఉంది కదా, 14 వచనం స్టార్టింగ్. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి
ఆ దేశస్థులు ఒకని చెంత చేరెను, అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఎవరు కూడా వాడికి ఏమీ కూడా ఇవ్వలేదట. మరి ఇది వరకు సభాసన స్నేహితులు ఏమయ్యారు? సభాసన స్నేహితులు ఏమయ్యారు? నువ్వేం చేసినా కరెక్టే, అబ్బో నీ ఆలోచన సూపర్, నిజమే, హల్లెలూయా. వాళ్ళకి ముఖస్థుతి వీడికి కావాలా, వాడికి వీడి దగ్గర ఉన్న ధనం కావాలా? ఈ రోజు నిన్ను ముఖస్థుతి చేసే వాళ్ళు ఎవరైనా సరే రిమెంబర్, వాక్యం చెబుతుంది, దాని అర్థం ఏంటంటే వాడి నుంచి లేదా నీ నుంచి వాడికి ఏదో అవసరం ఉంది కాబట్టి నేను శబాత్ అన్నాడు. హల్లెలూయా. వాక్యంలో ఒక చోట రాయబడి ఉంటుందట, మేలు కోరే స్నేహితుడు లెక్కలేని గాయాలు చేస్తాడట. ఎందుకు లెక్కలేని గాయాలు ఎందుకు చేస్తాడు? నిన్ను ప్రతిసారి నిన్ను గాయ అది కరెక్ట్ కాదు, ఇది వద్దు, అది ఆపే, ఇది సరైనది కాదు, ఒరే బాబు నీ మాట ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు అన్ని సార్లు చెప్పినాడు? వినవు, ఆయన ఆడు చెప్తాడు, స్నేహితుడు కదా, నువ్వు వినవన్న సంగతి తెలుసు, ఐ నో దట్, కానీ చెప్పాలా? స్నేహితుడు గాయాలు చేస్తాడు, ఈడు అంటాడు అచ్చమాట నేను వ్యతిరేకిస్తా ఉన్నాడు, ఈడు నాకు వద్దు, అచ్చమాట ఈ పాస్టర్ గారు ఇలాంటి చెప్తా నాకు వద్దు. స్తోత్రం. నేను సభాషణ దగ్గరికి వెళ్తే వాక్యం రాయబడింది, అంతా కోల్పోయిన తర్వాత పందులు మేపడానికి ఇష్టపడ్డాడట, పందులు తినేదానికి ఇష్టపడ్డాడట. ఈ వాక్యంలో మీరు చదువుతున్నప్పుడు గ్రంథాన్ని చదివేవారైతే మీకు ఆలోచన ఉంటుంది, ఇశ్రాయేలు ప్రజలకు పందులు అసహ్యం. ఏంటయ్యి? గెదారీల దేశంలోకి వెళ్ళిన పందుల మంద కనిపించింది, ఇశ్రాయేల్ దేశంలో కాదు. గెదారీల దేశంలో పందుల మంద కనిపించింది. ఇశ్రాయేలుకు పందులు అంటే అసహ్యం. దేవుడు వాటిని తినొద్దు అని అన్నాడు, వాటి జోలికి వెళ్ళొద్దు, వద్దు అని అపవిత్రం అన్నాడు దేవుడు. అందుకని వాటికి అసహ్యం అట. నువ్వు నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతే నీచ కార్యాలు చేయడానికి కూడా ఇష్టపడతానే ఉంటావు. నువ్వు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయి దిగజారిపోతే నువ్వు పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? ఇదేం కాదులే అన్న స్థితిలోకి వెళ్ళిపోతావు. ఒక ఆదివారం ప్రార్థన మాని చూడు, రెండో వారం ఏమవుద్ది నీకు, మూడో వారం ఏమవుద్ది, ఒక్క అబద్ధం ఆడి చూడు, అబద్ధాన్ని దాయడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతావు, ఒక్కసారి ప్రభువుకు దూరం అయి చూడు, ఎన్ని నిబంధనలు కొట్టుపోతావు నువ్వు. వాస్తవం చెబుతా ఉన్నాను, పందులు ఇశ్రాయేలు ప్రజలకు అసహ్యం, దేవుడు అపవిత్రం అని చెప్పాడు. కానీ అదే పందులు కాయడానికి ఎవరు ఇష్టపడ్డాడట? అదే కొడుకు ఇష్టపడ్డాడు. రోజు దేవునికి దూరమైన ఒక్క అడుగు వేస్తే అపవాది 10 అడుగులు లాక్కు వెళ్తాడు, ఈడ్చుకు వెళ్తాడు. నీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా దేవుని దగ్గరే ఉండవు, అప్పుడు వాడికి అధికారం ఇవ్వ. నువ్వు ఒక్క అడుగు అపవాది వేస్తే, అపవాది వైపు నువ్వు వేస్తేట 10 అడుగులు అది ఏం చేస్తాడు? నిన్ను రానా బుజ్జి అని అండో లాక్కొని వెళ్ళిపోతాడట. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అధికారానికి ప్రశ్న, అధికారానికి ప్రశ్న. నువ్వు ప్రభువునికి లోబడితే ఆయన ముద్ర నీ మీద ఉంటుంది. ఒక ఆవిడ హాస్పిటల్ బెడ్ మీద చచ్చిపోయి తిరిగి లేచింది, నేరుగా తట్టా బుట్ట సర్దుకుని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నదట, పాస్టర్ గారు నాకు అర్జెంట్ బాప్తీసం అండి. అమ్మాయి ఎవరు ఏంటి అసలు కథ ఏంటి తెలియకుండా అర్జెంట్ బాప్తీసం విషయం ఏంటి? లేదు పాస్టర్ గారు నాకు కథ ఏంటి చెప్తాను, 2 నిమిషాలు సమానం చెప్పిందట. అయ్యా నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, ఒకప్పుడు నేను నర్స్ని, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, చచ్చిపోయే స్థితికి వెళ్ళాను, నా హాస్పిటల్ అడ్మిషన్ అవడానికి ఈ సంచులు కూడా అక్కడి నుంచి తెచ్చినాయే. ఆ పడుకున్న తర్వాత నాకు సడన్ గా మరణించిన తర్వాత నా ఆత్మ నా శరీరం నుంచి లేచిన తర్వాత ఓ పక్కన సాతానుకు సంబంధించిన దూతలు నిలబడ్డారు, ఓ పక్కన దేవుని దూతలు నిలబడ్డారు. దేవుని దూతలు నిలబడితే నేను అనుకున్నాను, దేవుడు నన్ను తీసుకెళ్తాడు, ఆయన దగ్గర నన్ను ఉంచుతాడు. హల్లెలూయా. బతుకు ప్రయాసం అదే కదా, దేవుడి దగ్గరికి వెళ్తాను, ఇంకేంటి ఇంకా అనుకుని ఉంటే వాళ్ళు ఏమీ మాట్లాడలేదట. ఈ లోపు పక్కన ఉన్నటువంటి సాతాను దూతలు ఈవిడ్ని, ఆ ఆత్మని ఇటువైపు రివర్సులు తిప్పి దేవుని దూతల వైపు తిప్పి, చూడు ఈవిడ మీద నీ ముద్ర ఏమీ లేదు, మాది ఈవిడే. ఎవరివిడే? మాది. ఎక్కడ తీసుకెళ్తారు? తీసుకుని నరకాన్ని తీసుకెళ్తారు. హల్లెలూయా. ఏ అంటే అప్పుడు ఆవిడకి అర్థమైంది, నువ్వు దేవునికి లోబడితే నీ ముద్ర నీ ఆత్మ మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుని ముద్ర మెల్లో వేసుకుని సిలువు కాదు. హల్లెలూయా. దేవుని ముద్ర మెల్లనైన మాట కాదు, ఇట్స్ ఎ స్టాంప్ ఆన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ మీద ఉంటుంది ఆయన ముద్ర. అది ఎవరికి కనబడుతుంది అంటే పర సంబంధమైన వారికి, ఆత్మ సంబంధమైన వారికి. హల్లెలూయా. దే కెన్ ఏబుల్ టు సీ దట్. వాళ్ళు దాన్ని చూస్తారు. పాస్టర్ గారికి విషయం చెప్పిన తర్వాత ప్రభు దగ్గర నిలబడి ప్రభువును బతిమిలాడిందట, అయ్యా ఒక్క అవకాశం ఇవ్వు, నా జీవితం మొత్తం నీకు దారబోస్తాను, ఒక్క అవకాశం. ప్రభు కనికరించాడు, మరలా ఆవిడ బ్రతికింది అంటేనే ఇంటికి వెళ్ళలేదు, అన్న దగ్గరికి వెళ్ళలేదు, అన్నదమ్ములకి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాల, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఆ దైవజనుల దగ్గరికి, అయ్యా చెడిన బాప్తీసం ఉన్నాను, అదయ్యా నాకు అద ఇస్తారా? హల్లెలూయా. ప్రభు సెలవిచ్చిన తర్వాత కాదు అనడానికి మనం ఎవరు?
ఆమెన్. తీసుకుని వెళ్ళి బాప్తిజం ఇచ్చారు. ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇఫ్ యూ డోంట్ టర్న్ టు ద లార్డ్, నువ్వు తిరిగి దేవుని వైపు తిరగకపోతే ఇప్పుడు బాప్తిజానికి కాదులే నువ్వు అనుకుంటే, నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ నీ బిడ్డల బాప్తిజాన్ని నువ్వు అడ్డుపడుతున్నావేమో, అట్లా చేయకు. వారు ఎక్కడికి వెళ్ళడానికి నువ్వు ఓకే చెప్తున్నప్పుడు వాళ్ళని అడగండి, రే తీసుకోవడం మంచి చెడులు నిర్ణయించుకునే జ్ఞానం నీకు వచ్చింది, నీ ఇష్టం అని చెప్పి వాడికి చెప్పినప్పుడు వాడి సొంత ఇష్టంతో ప్రభుని ఆశ్రయించాలి. హల్లెలూయా. అలానే మీ బలవంతంతో వాళ్ళకి బాప్తిసాలు ఇప్పించకూడదు. హల్లెలూయా. రెండు అడగకూడదు. వాడు తీసుకుంటారన్నాడా, వెళ్ళు అని పంపించాలి. ఆ యొక్క సహోదరికి ఉన్నట్టుగా సమయం నీకు నాకు మరలా ఉంటుందో ఉండదో తెలియదు. మరణానంతరం మళ్ళా ఇంకో సమయం ఉంటుందో ఉండదో నీకు నాకు తెలియదు. ఎప్పుడు చక్కబెట్టుకోవాలంటే మనకు వెలుతురుండగానే చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రభువునకు దూరం అయితే ఒక్కొక్క ఆజ్ఞ నుంచి కిందకి వెళ్ళిపోతాం. అసలు తండ్రికి దూరం అవడమే తప్పు, దేవునికి దూరం అవడమే తప్పు. మరి పందులు మేపడం తప్ప కదా? పందులు అపవిత్రం ఉన్నప్పుడు మరి అపవిత్ర ఆజ్ఞ చేయడానికి ఇష్టపడ్డా లేదా? ఈరోజు నేను మీతో చెబుతాను, నువ్వు దేవునికి ఒక్క అడుగు వెళ్తే రిమైనింగ్ అన్ని నీ కళ్ళు మూసుకుపోతాయి. ఆమెన్. రిమైనింగ్ అన్ని కూడా గట్టి చెప్పాలి. సరైంది ఆ మాట, ఇబ్బంది పడొద్దు. హల్లెలూయా. అది భూతేం కాదు. వాక్యంలో రాయబడిన మరొక మాటలకు వెళ్తున్నా, 17-19 వచనాలు. వాడికి బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వానిలో ఒకనిగా పెట్టుకొనమని. చాలండి. అతనితో ఏం చేద్దాం అనుకున్నాడా? పశ్చాత్తాపడ్డా లేదా? బుద్ధి వచ్చిందా లేదా? ఇర్మీయాతో దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటా మాట అంటే, వాడికి బుద్ధి రావాలంటే ఎవడో ఒకడు ఆ విషయాలు వాడికి చెప్పాలా వద్దా? అది వినరు. స్తోత్రం. వినకపోయినా హల్లెలూయా. ఇర్మీయాతో అన్నాడు, నువ్వు చెప్పలేదు, నిన్ను ఒక స్థానంలో ఉంచా, తండ్రిగా ఉంచా, తల్లిగా ఉంచా, ఆ యొక్క స్థానంలో కాపరిగా ఉంచా, ఇట్లా స్థానాల్లో ప్రభు చెప్పాల్సిన బాధ్యత నీదే. చెప్పాల్సిన బాధ్యత. చెబితే వారి ప్రాణానికి వాళ్ళు ఉత్తరవాదులు అవుతారు. చెప్పకపోతే వారి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది. అంటే నువ్వు సమాధానం చెప్తావు వాళ్ళు నరకంలోకి వెళ్తే అని అర్థం. హల్లెలూయా. అందుకనే వినకపోయినా పదే చెబుతాం. హల్లెలూయా. మా పని అది. ఆమేన్. అయితే బుద్ధి వచ్చిన తర్వాత వాడు అనుకున్నాడట, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, వాళ్ళు సమృద్ధిగా తింటా ఉన్నారు, నేను మాత్రం ఏం చేస్తున్నాను, ఆకలితో ఉండిపోతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెబుతాను. ఏం చెబుతున్నాడట ఆ మాట చూడండి. పరలోకమునకును నీ ఎదుటను నేను విరోధముగా. ఎన్ని లోకాలట అక్కడ? తండ్రి ఇక్కడ ఉన్నాడట, పరలోకము పైన ఉందట. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను పైనున్న లోకానికి ఇక్కడున్నది నీ ఎదుట కూడా నేను ఏం చేస్తాను అంటే, నువ్వు ఇక్కడ పాపం చేస్తే నీకు అక్కడ ప్లేస్ ఏమవుద్ది? ఆమేన్. నువ్వు ఇక్కడ పాపం చేసి దేవునికి విరోధంగా నడిచి దూరదేశాలు పోతానన్నావు అనుకో, ఏం జరిగిద్ది? నేను గద్దింపు లోబడినావు అంటారే, పోయేది సంఘం మాత్రం కాదు, నీ మందిరం మాత్రం కాదు, పైన పరలోకం పోతుంది నీకు. నువ్వు గద్దింపు లోబడిన చోటకు వెళ్ళావనుకో, నీ ఆత్మను బుజ్జగించే చోటకు నువ్వు వెళ్ళావనుకో, ఏం జరిగిద్దంటే శబాష్ 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 తన్న తీసుకెళ్ళట. అదేదో కత్త అంటారు. ఏం కత్తలి? తేనె పూసిన కత్తే. అది ఎలా తెగిద్దో తెలుసా? తేనెట్టు కూడా తెలియదు. హల్లెలూయా. తెగినట్టు కూడా తెలీదు. నువ్వు ఆత్మ ఎక్కడికి దిగజారిపోతుందో నీకు తెలీదు. నువ్వు అనుకొని ఉంటావు నేను బాగానే ఉన్నా, నువ్వు అనుకొని ఉంటావు నేను బాగా ఉండకపోతే చుట్టూ ఎంతమంది ఉంటారో కాదు. నువ్వు నాశనమైనప్పుడు ఈ పక్కన ఉన్నవాడు ఎవడని ఉంటాడు చూసావు, వాడు ఒక్కడే నిజమైనవాడు. ఆడంటాడు, ఇప్పటికైనా నీ తండ్రి దగ్గరికి వెళ్ళా అంట. హల్లెలూయా. ఆమేన్. ప్రభు దగ్గరికి ఈ రోజైనా ఒకవేళ నీ సమయం తీసుకెళ్ళి ఎక్కడైనా పెడుతున్నావేమో, నీ జీవిత కాలాన్ని తీసుకుని నువ్వు ఎక్కడైనా పెడుతున్నావేమో, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ప్రభుకు దూరంగా ఉంటూ నీతో పాటు మిగతా వాళ్ళు కూడా అలాగే చేస్తున్నావేమో. ప్రభు ఈరోజు చెప్తున్నాడు, వెనక్కిరా. ఆమేన్. ఏం చేయాలట? వెనక్కిరా. బుద్ధి వచ్చిన తర్వాత వచ్చేసరికట అప్పటికి అన్ని కోల్పోయలేదా? పై వర్షం రాబోతుంది, అంతయు కోల్పోయాను ఉందా లేదా అండి? అంతయులో నీ ఆరోగ్యం ఉంటుందా ఉండదా? అంతయులో నీ జీవితకాలం ఉంటుందా ఉండదు? అంతయులో నీ సమయం ఉంటుంది, అంతలో నీ ధనం ఉంటుంది, అంతలో అన్నీ ఉంటాయి. అన్నీ కోల్పోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి అంటాం, నాకు బలము ఉన్నంత వరకు చేయలేని
ప్రభు సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను, చేయాలని ఉంది ప్రభు సేవను. హల్లెలూయా. బలమంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సువార్త చేయాలని ఉంది. కనుదృష్టి ఉన్నంత వరకు వేరే 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 వాటిని చూస్తాం. కనుదృష్టి అంతా పోయిన తర్వాత ఇప్పుడు చదవాలని ఉంది ప్రభు వాక్యం అంటాం. చెవులు శ్రద్ధగా వినబడుతున్నంత వరకు అర్థమైనవి ప్రతి ఒక్క చెడ్డదానిని వింటా ఉంటాం. చెవులు మందగించిన తర్వాత అంటాం ప్రభు వాక్యం వినాలనుంది కానీ వెళ్ళలేకపోతాను. హల్లెలూయా. ప్రభువు ఈ రోజు నీతో చెబుతున్నాడు, సమయం ఉండగానే ప్రభు వైపు తిరుగు. సమయం ఈ రోజు నీకు మరలా చెబుతున్నాడు, ఇప్పుడు ప్రభు వైపు తిరుగు. ఏ డిస్ట్రాక్షన్ నీ దగ్గరికి రానివ్వమాక, నిన్ను ప్రభువుకు దూరం చేసేది ఏది నీ దగ్గరికి తెచ్చుకోమాక. నేను మరలా మరలా చెబుతున్నాను, ప్రభు వైపు తిరుగు. ఆమేన్. ఎవరి వైపు తిరగాలట? గట్టి చెప్పాలి. ఎవరి వైపు తిరగాలట? హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు ప్రాముఖ్యమైన ఒక విషయానికి వద్దాం. అక్కడ రాయబడిన మాట చూడండి, 20వ వచనం. తండ్రి వద్దకు వచ్చాను, వచ్చిన తర్వాత ఏమైందట? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి అమ్మాడి స్నానం చేసాడే. ఏం అర్థం వచ్చింది అక్కడ? ఏమైనా అర్థం వచ్చిందా? ఇంకేమన్నా పోనీ పందులు మేపే ఓడోళ్ళు ఎలా ఉంటది చెప్పండి తల్లి? మురుగ్గా ఉంటుంది, కంపు కొట్టుకుంటూ ఉంటుంది. మా అయ్యగారు అబ్బరామయ్య గారు ఏమంటే ప్రార్థనకి టైం అయిపోయిందంటే ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన అయ్యారు 10 నిమిషాలు స్నానం చేసి వస్తాను. డ్యూటీని డైరెక్ట్గా వస్తే ఏం జరిగిద్ది అని వాళ్ళతో కలిసి పనిచేసి బస్సాలు దించి ఎత్తించి లోడింగ్ సంగతి చూసుకుని డ్రైవింగ్ చేసుకొని అవన్నీ కాళ్ళకు సిమెంట్ ఇట్లాంటివన్నీ అంటుకుపోతుండే. ఒక్కోసారి అంటూ ఉంటాను, అయ్యా స్నాన పానాలు ఏమొద్దు, ప్రభు సన్నిధులకు రండి. ఎలా ఉన్నా పర్లేదు, ఎక్కడికి రావాలి నువ్వు? ప్రభు సన్నిధులకు రండి. ఈరోజు నేను మీతో చెప్తా ఉన్నాను, నేను ఫలానాది వదిలించుకుని దేవుని సన్నిధికి వస్తానండి. స్తోత్రం. నీ జీవితకాలం అవ్వద్ది, వదిలించేవాడు ఆయన. హల్లెలూయా. నేను ఫలానాని మానుకుని దేవుని దగ్గరికి వస్తానండి, ఫలానాది తీరిన తర్వాత దేవుని దగ్గరికి వస్తానండి, ఫలానాది ఒప్పుకున్నానండి. మరి అది అవతల కూడా అలాగే అడుగుతారు కదా, ఈ దేవుడు నిన్నట్టుగానే అంటారు. స్తోత్రం. విడుదలనిచ్చేవాడు ఆయన. హల్లెలూయా. నీకు ఆలోచన వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, తప్పు చేశానన్న భావం నీకు వస్తే వెంటనే ప్రభు దగ్గరికి రా. వెంటనే తండ్రి దగ్గరకు రాగానేట తండ్రి పరిగెట్టుకు వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడట. మెడ మీద ఏం చేశాడట? ఆయన ముద్దు పెట్టుకున్నాడట. అయ్యా, నీకు విరోధంగా పాపం చేశాను, నేను కుమారుని అనిపించుకున్న అర్హత, కుమారుడు అనిపించుకున్న యోగ్యత నుంచి నేను కిందకు పడిపోయాను, నా బిడ్డ అనిపించుకున్న యోగ్యత కిందకు పడిపోయాను. పనోడుగా అవకాశం అంటే ఏం పట్టించుకోవట్లేదు ఆయన. అరే, ఇది ప్రశస్త వస్త్రం, ఇట్ వాజ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ ఏం రాయబడి ఉంటుంది? ఇక్కడ ప్రశస్త వస్త్రం ఉంది, ఇంగ్లీష్లో ఉంటుంది ది బెస్ట్ అని ఉంటుంది. ప్రశస్త వస్త్రంలో కూడా ఒకవేళ అత్యంత మంచిది క్వాలిటీ ఏదైనా ఉంటే ప్రభు అన్నట్టు ది బెస్ట్ రోబ్ అంటాడు ఆయన. మంచి వస్త్రం. ఈరోజు నేను మీతో మాట్లాడుతాను, దేవుడు తన కుమారుడికి ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు కదా, అనుకుంటున్నాడు లేదా? నిజంగా నీ దేవునికి ఇచ్చేట్లు ది బెస్ట్ పాటిస్తున్నావా? ఏదైనా పర్లేదు అనుకుంటున్నావా? ఇప్పుడు నీ దేవుడు నీకు ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడట. మరి నీ దేవునికి నువ్వు ది బెస్ట్ ఏమి ఇస్తున్నావు? ది బెస్ట్ క్వాలిటీ టైం ఇస్తున్నావా? ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క విషయంలో కూడా ఇది దేవునికి ప్రశస్తమని ఇవ్వాలి, ఇది దేవునికి మంచిది ఇవ్వాలి, ఇది దేవునికి చాలా చూసుకోవాలి, ఏమైనా ఇబ్బందికరంగా ఉందో లేదో అని. ఇది దేవునికి అన్నది నీకుంటే వాక్యం రాయబడింది, ఏది విత్తితే. హల్లెలూయా. ఇందా చెప్పాను, ఎలా చెప్పాలి? హల్లెలూయా. ఏది విత్తితే ఆమేన్. మరి ప్రభువు నువ్వు ఎలా విత్తితే? అరే, నువ్వు విత్తిన విత్తనమే కదా, పంట అదే వస్తుంది, వేరేది ఎందుకు వస్తుంది? నువ్వు ఎలా విత్తుతున్నావు అది ప్రశ్నే. కుమారుడు అన్నాడట, ఇంకా నా జీవితకాలం నీ పనుడుగా ఉంటా. ఎలా ఉంటాను? నా జీవితకాలం ఇంకా నీ పనుడుగా ఉంటా, అలానే ఉంచి నా కుమారుడు స్థాయి వద్దు, నా వల్ల కాదు, ఎందుకంటే నేను కోల్పోయిన స్థితిని దగ్గరికి వస్తే ప్రభు అన్నాడట. ఆ తగ్గింపును చూసుకొని అన్నాడట, నువ్వు మళ్ళా నా కొడుకువే కాదని అనగానే ఎవరు సరిపోతారు? ప్రశస్త వస్త్రాన్ని తిండి, వాడికి ఉంగరాన్ని పెట్టండి, వాడి కాళ్ళకి చెప్పులని అంటే వాడి బట్టలు బాగున్నాయా? బాగోలేదు. వాడి రక్షణను ఏమయ్యాడట? కోల్పోయాడు. ప్రశస్త వస్త్రం తండ్రి దగ్గర ఉన్నప్పుడు వేసుకున్నాడట, దూరదేశం వెళ్ళిన తర్వాత అన్ని అమ్ముకున్నాడట. రక్షణను కూడా అమ్ముకుని బతికే క్రైస్తవులు ఉన్నారు తెలుసా అండి? కార్యాల కోసం దేవుడు ఇచ్చే రక్షణ వస్త్రాన్ని అమ్ముకుంటారు. హల్లెలూయా. అమ్ముకునే వాళ్ళు ఉన్నారా లేదా? జ్యేష్ఠత్వం కంటికి కనబడుతుందా?
చెప్పండి. జ్యేష్ఠత్వం అన్నది పెద్దరికం, కుటుంబంలో వారసత్వం. ఎవర్రా ప్రథమ కుమారుడు అంటారు కదా, ఇగో నా కొడుకులాగా. హల్లెలూయా. జ్యేష్ఠత్వం అన్నట ఏస్తావు ఏం చేస్తాడట, వద్దు పోనీ నా ప్రాణం పోయేటట్టు ఉంది చేసుకోన్నాడు. దేనికి బదులుగా? కూరకు బదులుగా. హల్లెలూయా. ఈరోజు దేనికి బదులుగా రక్షణ వస్త్రాన్ని వదిలేస్తారు తెలుసా? ఒక చిన్న స్వస్థతకి, ఒక చిన్న విడుదలకి, కుటుంబంలో చిన్నది ఇబ్బందిగా ఉంటే వాస్తు బాగోలేదని నేను వెళ్ళేటంటే అత్యంత తెలివైన. హల్లెలూయా. సుమి, క్రైస్తవుల్లోనే అద్దీంట్లో దిగడానికి కూడా వాస్తు బాగుంటే దిగబోలు ఉన్నారు క్రైస్తవుల్లో. హల్లెలూయా. తూర్పు వైపు ఎలా ఉండాలట మనకి, ఫేసింగ్ ఎలా ఉండాలా. హల్లెలూయా. నీకు తూర్పు ఫేసింగ్ కోసం నీ రక్షణ వస్త్రాన్ని కోల్పోతున్న సంగతి నీకు తెలుస్తుందా? పెండ్లి రోజున పెండ్లి వస్త్రాల్లో దేవుడు ధరించి రాకపోతే పెండ్లి విందుకు నువ్వు పిలువబడ్డావు, నీ దగ్గర ఇన్విటేషన్ కార్డు ఉంది, అన్ని జాగ్రత్తగా ఉన్నాయి, అన్ని జాగ్రత్త పట్టుకుని దగ్గరికి వెళ్తాను అన్నాడు. ఏమన్నా తెలుసా? ఎవరు నువ్వు అనలేదు. స్నేహితుడా పెండ్లి వస్త్రం ఏదని అడిగాడట. ఆమేన్. యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద మ్యారేజ్ ఇన్ హెవెన్. పరలోకంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క వివాహానికి దేవుడు నేను ఇక్కడ సిద్ధపరుస్తా ఉన్నాడు. నువ్వు అది లేకుండా పారిపోతావు చాలా సందర్భాలు, అది అమ్మేసుకుంటావు చాలా సందర్భాలు. హల్లెలూయా. చిన్న చిన్న స్వస్థతలకి, అనారోగ్యాలకి బాగా నవ్వు వస్తుంది. మరి చిన్నపిల్లలు బాగోపోతే అంటే ఏం చేస్తారు? వస్తు తీసే దిష్టి. హల్లెలూయా. ఏం చేస్తారు? అది దిష్టి, చిన్న దిష్టి. అది దిష్టి తీసుకుని పిల్లలు కానొచ్చుగా, కుదరదు అది. హల్లెలూయా. అవుద్దా? మరి చెప్పండి. అయ్యా అవుతుంది? అవుదు. ప్రభువే ఇవ్వాలి. స్తోత్రం. మరి స్వస్థత ఎవరు ఇవ్వాలా? దిష్టి ఇస్తుందా నీకు? కష్టం కదా. ఎడం చేత్తో ఇవ్వకూడదు. స్తోత్రం. నీకు దేవుడు ఏ చేతి ఇచ్చాడు చూసా? నువ్వేమన్నా రెండు చేతులు దేవుడే కాదా అంటే నువ్వు ఎడమ కుడి ఇస్తే దేవుడు యొక్క కుడి చేతి ఎడం చేతి కూడా ఇస్తావు నువ్వేంటి? అంతేనే కదా. దేవుడి స్వరూపంలో చేయబడ్డ బిడ్డలు ఇద్దరునా. స్తోత్రం. నువ్వు అవతలలో కూడా ఎడం చేత్తో ఇచ్చావు అంటావు, గడప మీద కాలు ఎందుకు ఎడుతున్నావు అంటావు, చీపురి కట్ట కింద నుంచి పైకి ఎట్టాలంటావు. దేనికి పంపించుకుంటావు తెలుసా నువ్వు? అసలు నీ రక్షణ వస్త్రాన్ని అరే నేను ఎక్కడ దాన్ని కాదు, అసలు ఆ సంగతి గుర్తుంటుందా నీకు? హల్లెలూయా. ఎలాంటి దానికి అమ్మేసుకుంటున్నాం తెలుసా? వాక్యంలో రాయబడి ఉంది దీని విషయమై సులువుగా చిక్కులు పెట్టి పాపాలటయ్యే. ఎలాగట్టది? నేను సులువుగా మరతెట్టగలదు. ఆమేన్. నేను సులువుగా, చాలా సులువుగా పిల్లొద్దు వచ్చింది. స్తోత్రం. మనసులో బాధపడ ప్రభు అన్నాడు. హృదయాన్ని నేను చూస్తున్నాడు అన్నాడు ఆయన. ఏం చూస్తున్నాడు? అరే నీకు పిల్లెదురు వచ్చిందా? స్తోత్రం. వాక్యంలో నీకు ముందుగా ఆయన వెళ్తా అన్నాడు కదా. మరి ఆ పిల్ల ఎవరికి ముందు ఎదురు వచ్చింది? మరి ఆయనకి ఏం కానప్పుడు నీకు ఎందుకు అవుద్ది? సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు మనం ఏం చేసుకుంటున్నాం? జాగ్రత్తగా రక్షణ వస్త్రాన్ని అమ్మేసుకుంటా ఉన్నాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు, కోల్పోయిన దాన్ని నా దగ్గరికి వస్తే తిరిగి రక్షణ వస్త్రాన్ని ఇస్తాను. తిరిగి నా చెప్పులు, ఎన్ని చెప్పులు కూడా పోయి తిరిగాడట ఆయన. తిరిగి మంచి చెప్పులు ఇచ్చాడట. అధికారానికి సూచన. ఎవరి అధికారానికి? ఓన్ అధికారాలు కాదు. హల్లెలూయా. నీ సొంత అధికారాలు కాదు. ద అథారిటీ మస్ట్ కమ్ ఫ్రమ్ ద గాడ్, ద హెవెన్లీ ఫాదర్. ఆయన వద్ద నుంచి అధికారము. ఆయన అన్నాడు ఉంగరం తీసుకురండి అన్నాడట. ఎక్కడ అధికారాన్ని గుర్తుంది? ఆయన అధికారాన్ని గుర్తుడు. ఉంగరం పెట్టుకుంటే ఎవరి తాలూకంటే రేడి అధికారం కలిగినోడు కాదు, తండ్రి అధికారం కలిగినోడు అని గుర్తు. హల్లెలూయా. నీ సొంత అధికారం కాదు అది. అన్ని తెమ్మన్నాడు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నిజంగా ఈరోజు నీ మనస్సు నొప్పిపోయింది చాలా విషయాల్లో. ప్రభు నిజమే ఈ విషయాల్లో పాపం చేసి ప్రభు దగ్గరికి వచ్చాను. నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పబడిన ఉపమానాల్లో హెబ్రీయులకు రాసిన పత్రికలో రక్త ప్రోక్షణ లేకుండా పాప ప్రాయశ్చిత్తం అనేది జరగదని రాయబడి ఉంది. ఇంక సమయం ఎక్కువైంది కాబట్టి రిఫరెన్స్ తీయట్లేదు. ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది ఇంచుమించు సుమారు 9వ అధ్యాయంలో. రక్త ప్రోక్షణ లేకుండా పాపానికి ప్రాయశ్చిత్తం అట జరగదట. మరి కుమారుడు పాపం చేశాడా లేదా? చేశాడా? తండ్రికి దూరంగా వెళ్ళాడా? వేశ్యలతో సమయాన్ని గడిపాడా? దుష్ట స్నేహితులతో సమయాన్ని గడిపాడా? దేవునికి దూరం అయిపోయాడా? ఆరోగ్యం అన్ని పోయింది, అంతా కోల్పోయిందని రాయబడిందా లేదా వాక్యంలో? అంతా కోల్పోయిందో అప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఇందాక నేను పాయింట్ బాగా వాడుకుంటూ. మరి తండ్రి మళ్ళీ సమస్తాన్ని సమకూర్చాడు. ఇప్పుడు నేను అంతట్లో మిమ్మల్ని అడుగుతున్నాను, పాపం పోవాలంటే తండ్రి ప్రేమ దగ్గరికి తీసుకుంది. తండ్రి ప్రేమ స్మెల్ చూడలేదు. తండ్రి ప్రేమ ఏం చూడలే? స్మెల్ చూడలే, వాసన చూడలే, అది బట్టల కంపుని చూడలే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏంటని చూడలేదు. అది తండ్రి ప్రేమ దగ్గరికి తీసుకుని ఎలాంటి స్థితిలో ఉన్నా ఇప్పుడుకన్నా వైపురా, ఇప్పుడుకన్నా నా దగ్గర రా, సర్లే వదిలే. అయ్యా నేను పెద్ద పెద్ద పాపం చేశారే, పాపం చెందిన పెద్దైన పాపమే. హల్లెలూయా. నేను ఎందాక చెప్పిన చీపురు కట్టలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, ఏదైనా చిన్న పాపమైనా పెద్ద పాపమైనా నేను తీసుకెళ్ళడానికి చాలు. హల్లెలూయా. అప్పుడు బాధపడతావు. అప్పుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత ఈ ఒక్క దాంట్లో తోల్పోయానా? ఎన్నిట్లో? ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉంటాయమ్మా?
ఎన్నిసార్లు విన్నారా మాటని? 613 ఆజ్ఞలు ఉంటాయి. ధర్మశాస్త్రం ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి? 613 ఆజ్ఞల్లో ఉన్నట్ట నువ్వు 612 చేయి అంటే ఉపవాస ప్రార్థన చేయి, మోకాల ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, బైబిల్ 100 సార్లు అటు నుంచి అటు చదువు, అన్ని చేయి, అన్ని రకాల ప్రత్యేక పొందుకు, అన్ని రకాల వరాలు వాడు. కానీ ప్రభు అంటా ఉన్నాడు మాట, సులువుగా చిక్కులు పెట్టే పాపం ఒక్కడి పడితే చాలు, స్తోత్రం, నీ బతికి ఎక్కడికి వెళ్తుంది? అప్పుడు అంటావు నువ్వు అన్ని చేసేది ఒక్కటి ఎందుకు వదిలేసి నాకు చెప్పేవాళ్ళు లేరంటావు. హల్లెలూయా. ఏమంటావు? ధనవంతుడు ఆ మాట అన్నాడట, అన్నాడా లేదా అండి? అయ్యా లాజరును పంపిస్తే సచ్చినోడు తిరిగి మాట్లాడితే అనేక మంది మారుతారంటే ఈ రోజున అలాంటి క్లినికల్ డెత్ చచ్చిపోయి తిరిగి మాట్లాడుతున్న మాటలు ఎంతమంది నమ్ముతున్నారా? నేను చెప్తున్న అనేక ఉదాహరణలుగో ఇందాక హాస్పిటల్ విషయం, అది కట్టుకథ కాదు, హైదరాబాద్లో జరిగిన సంఘటనది. ఎంతమంది నమ్ముతారు ఆ మాటనే? వ్యతిరేకించే వాళ్ళందరూ వ్యతిరేకిస్తూనే ఉంటారు కదా. సొంత అనుభవం వచ్చే వరకు ఎవడో మారడు. ఆమెన్. సొంతంగా పళ్ళు రాలే వరకు అమ్మో ఈ మార్గం సరైనది కాదని ఎవడో తిరగడు. వాస్తవమే. కానీ ప్రభు అన్నాడు చెప్పకపోతే బాగోదు, చెప్పాలి నువ్వు. ఆ యొక్క విషయంలో ఎంత కష్టం నువ్వు పడ్డావు, ఎంత బాధ నువ్వు పడ్డావు, సరే మరి పాపానికి తండ్రి అంటున్నాను, నా దగ్గరకు వస్తే నేను క్షమించేస్తున్నాను. మరి వాక్యంలో ఒక మాట రాయబడింది, అది పొల్లిపోతే కదా, అది చెరిగిపోతే కదా. ఆయన అంటా ఉన్నాడు పాపానికి రక్తము చిందించకుండా పాపము పోవాలంటే కుదరదు. సరే మరి ఎలా పోయింది? ఆ మాటలో రాయబడింది చూడండి. ఆ వచనం కంటించదని వస్త్రం అనేది తెమ్మన్న తర్వాత హల్లెలూయా, హల్లెలూయా. రెడీ చేద్దామా? 23వ వచనం చదవండి. ఏం చేయాలట? అరే మీరు అందరూ విందనుకుంటున్నారా? స్తోత్రం, విందే. ఈరోజు నువ్వు ప్రభువు బల్లని తీసుకోబోతున్నావు. అవును, ఇది విందుకు సూచన, ఇది విందే. కానీ మీరు అనుకోవచ్చు చదువుతున్న క్రొవ్విన దూడ విషయం జెనీవా బైబిల్లో రాయబడింది. జెనీవా అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్ ఆ బైబిల్లో ఏమన్నా తెలుసు? ఎగ్జాక్ట్ వెర్షన్. ఈ జెనీవా బైబిల్ ఎప్పుడు వచ్చిందో మీకు చెప్పాలని మాట వాక్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ గట్టి హల్లెలూయా, వాళ్ళు కూడా భయపడతారు తల్లి. హల్లెలూయా. రైట్, వినండి. ఈ జెనీవా బైబిల్ అన్నది కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ రావడానికి అంటే ముందు ఇంచుమించు 1559 1600 సంవత్సరంలో ఈ బైబిల్ వచ్చింది. మొట్టమొదటి ప్రొటెస్టెంట్ బైబిల్ అది. అందులో ప్రతి దాన్ని కూలంకుషంగా రాశారు, వివరంగా రాశారు. ఇప్పుడు మనం చదువుతున్న ఈ ట్రాన్స్లేషన్ కంటే కేజేవి ఎన్కేజేవి ట్రాన్స్లేషన్స్ కంటే ముందు వచ్చిన జెనీవా బైబిల్ అది ఇప్పటికే రన్నింగ్ లోనే ఉంది. హల్లెలూయా. అందులో రాయబడిన మాట ఏంటి తెలుసా? తెలుగులో ఆ మాట ఏమో కొవ్విన దూడను తెచ్చి వధించుడే. కానీ ఇంగ్లీష్ ఏం రాయబడింది తెలుసా? నేను చెప్పిన జెనీవాలో బ్రింగ్ ద ఫ్యాట్ కాఫ్ అండ్ కిల్ హిమ్. ఏంటట? కొవ్విన దూడను తెండి అని చెప్పి తర్వాత ఏం రాశారు అక్కడ? అతన్ని చంపండి అన్నారు. ఈరోజు నేను మీతో మాట చెప్తున్నాను ఆలకించండి. ఆ కొవ్విన దూడ నీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. కొవ్విన దూడ ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలా వచనాలు తరిచి చూచాను, ఎందుకంటే ఈ మాట చెప్పడం చాలా ప్రమాదకరం. యేసుప్రభువు దూడతో పోలుస్తున్నారా? కాదు, బలి పశువుతో పోలుస్తున్నాం. హల్లెలూయా. యేసుప్రభువు దేనితో పోలుస్తున్నాం? బలి పశువుతో. లేవి కాండము 4వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాట చదువుతున్నాను. సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడే దూడను అర్పించాలట. ఏ దూడను? కోడే దూడను అర్పించాలి పాప పరిహారార్థ బలిగా. తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడు దగ్గరికి వచ్చాడట, హత్తుకున్నాడట, ప్రేమ చూపించాడట. ఈ రోజు నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తే, ఆ తండ్రి అయిన దేవుని దగ్గరకు వస్తే హత్తుకుంటాడు. కానీ ఖచ్చితంగా నీ పాపాలకు క్షమాపణ దొరకాలంటే బలి ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. నేను మాట చెప్తున్నాను, ఈ రోజు నువ్వు తీసుకోపోతున్న ప్రభు బల్ల నీ కోసం బలి అయిన ఆ దేవునిది. హల్లెలూయా. అది పట్టుకుంటున్నప్పుడు నీకేం జ్ఞాపకం రావాలి తెలుసా? తండ్రితో నన్ను ఒకటి చేయడానికి, ఆ పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి, ఆ నిత్య శాశ్వతంలోకి తీసుకుని వెళ్ళడానికి నా కొరకు బలి అయినటువంటి బలి పశువుది. ఆయన రక్తం ఇది, ఆయన శరీరం ఇది, చివరి వరకు కూడా అట. చూడండి, చదువుబడిన ఉపమానంలో తప్పిపోయినట్టు కుమారుడు దగ్గరికి వస్తేనట తండ్రి సంతోషించడానికి, తండ్రి ఆనందపడడానికి, ఆ పరలోక గృహములోనికి తండ్రితో పాటు సంతోషించడానికి ఆ కుమారుడు అడుగు పెట్టడానికి బలయ్యింది ఎవర్రా అంటే ఒక కోడె దూడ బలైందట.
హల్లెలూయా. మంచి వయస్సులోనే ఒక దూడ బలైందట. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు చేసిన అనేకమైన పనికిమాలిన పనులు, స్నేహాలు, వ్యతిరేకాలు, వ్యభిచారాలు, పాపాలు, దొంగతనాలు, లేనిపోని మాటలు, అసూయలు, వీటన్నిటికీ ఆయన బలయ్యి నిన్ను అందులోనికి అడుగు పెట్టడానికి ఈరోజు రిప్రజెంట్ చేస్తా ఉన్న మాట ఏంటి తెలుసా? ఇది నా శరీరము, ఇది నా రక్తము. హల్లెలూయా. తండ్రితో నిన్ను కలపడానికి ఎవరు బలయ్యారట? ఆయన బలయ్యాడు. తండ్రితో నిన్ను కలపడానికి ఇందా నేను చెప్పాను బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విషయాలు దూరం అయ్యావో, ఏవి సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో పడిపోయావో, ఏ సమయాన్ని, ఆరోగ్యాన్ని, జీవిత కాలాన్ని తీసుకొని ప్రభువుకు దూరంగా పరిగెట్టావో, ఈ ప్రార్థన వద్దులే, ఈ ఆరాధన వద్దులే, ఈ రోజు దీనికి వెళ్ళకపోతే పర్లేదులు అంటూ నువ్వు దేనికి దూరంగా పరిగెట్టి ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయావు. హల్లెలూయా. ప్రభువు చెబుతున్న మాట ఆలకించండి. ప్రభు నొద్దకు రండి ఈరోజు. హల్లెలూయా. ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ బలియాగం సిద్ధంగా ఉంది. ప్రభు బలి సిద్ధంగా ఉంది. ఆ విందు సిద్ధంగా ఉంది. నిజంగా నువ్వు ప్రభు నొద్దకు రావాలంటే చెప్తున్నాను, పశ్చాత్తపడే రోజున చిన్న తప్పు చేసావు, పెద్ద తప్పు చేసావు, ప్రభువుని అడుగు, అయ్యా నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు, నా కొరకు బలైన యేసయ్యా ఫలానా ఫలానా నోరు జారిన విషయాలు ఏదైతే ఉందో ఈరోజు దేవుని పూర్తిగా అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఆఖరి మాట, ఇది తండ్రి వద్ద ఉన్న వారి విషయం. ఆమేన్. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. కుమారుడు ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? పెద్ద కుమారుడు ఉండి ఏమన్నాడట? ఇంట్లోకి రాండి, నేను రానన్నాడు. ఎందుకంటే ఆడున్నాడు కాబట్టి నేను రాను. అదేనా అర్థం? ఈ నీ కొడుకు జాగ్రత్తగా నీ ఆస్తినంతా తీసుకెళ్లిపోయి వేషాలతో తిరిగాడు, ఇడు పాపం చేశాడు, ఇడు అబద్ధం ఆడాడు, ఇడు దొంగతనం చేశాడు, ఇడు ఫలానా మాట అన్నాడు, ఇడు ఫలానా అసూయమైన పని చేశాడు, ఈడు నా కోసం ఫలానా దగ్గర ఇలాంటివి చెప్పాడు, ఆడున్నాడు కాబట్టి ప్రార్థనకు రానంటాం మనం. ఆమేన్. ఏం చెయ్యం? పక్కన కూర్చునేటప్పుడు ఏమంటాం? కుర్చీ ఆ పక్కన ఉంది, ఆ వ్యక్తితో నీకు గొడవైంది, ప్రభు అంటా ఉన్నాడు, క్షమించమన్నాడు కదా, క్షమించకుండా బల్ల తీసుకుంటావు, ఆ కుర్చీని తీసుకెళ్ళి మళ్ళీ ఈ పక్కన వేసుకుంటావు. ఎందుకంటే ఇవి నువ్వేం చేసినా సరే శబాస్ అంటది కదా, తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటావు జాగ్రత్తగా. ఆ పక్కన ఎందుకు కూర్చోలేదని అయ్యగారు అడిగారు అనుకో, గాలి తగలట్లేదని, స్తోత్రం, ఏ గాలి కావాలో తెలియదు ఆయనకి. హల్లెలూయా. వాస్తవం కాదా అండి? సమాధాన పడితే బల్ల తీసుకోండి ఈరోజు. ఆమేన్. నేను మరలా చెబుతున్నాను, చిన్న గొడవ అవ్వచ్చు, చిన్న మాట అవ్వచ్చు, నీకు ప్రభు వాక్యాన్ని హృదయానికి చెబితే సమాధాన పడు, అప్పుడు బల్ల తీసుకో, అది నీకు పని చేస్తుంది. సమాధాన పడకుండా బల్ల తీసుకుంటే అది నీకు శాపం, అది నీకు మంచిది కాదు. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడు, ఆడికి బుద్ధి వచ్చిందయ్యా, ఆడు నొచ్చుకుంటున్నాడు, ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి, ఆడు తండ్రిని అన్నమాట, అయ్యా కుమారుడిగా నన్ను ఉంచొద్దు, పనివాడిగా కొట్లో పడుకొని ఉంటాను, చివరి ఎక్కడో పడుకొని ఉంటాను, నన్ను పనివాడుగా ఉంచు, నంత తగ్గింపడి తెచ్చుకున్నాడట. ఇంట్లో ఉన్నవాడు ఏం చేశాడట? ఐఎమ్ హోలీ, నేను పరిశుద్ధుణ్ణి. హల్లెలూయా. ఏంటి? నేను పరిశుద్ధుణ్ణి. ఏంటి పరిశుద్ధత? అక్కడ వాక్యంలో రాయబడిన మాట తెలుసా? ఈడంతా తీసుకెళ్ళి మొత్తం నాశనం చేసుకుని తీసుకుని వస్తే ఇంటికి తీసుకొచ్చి గోవింద రోడ్డు ఉదిస్తావా? నేను నీ దగ్గర ఉన్నాను, ఇన్ని రోజులు నీ దగ్గర ఉన్నాను నా స్నేహితులతో. అంటే తండ్రి కాకుండా ఇడికి ఏమన్నారు? గట్టి చెప్పలు. తండ్రి కాకుండా ఇడికి ఏమన్నారు? ఓరే బాబు, నేను మరలా చెప్తున్నాను, మీ అందరితో కూడా మందిరానికి దూరం అయిపోయి నిజంగా పాపంలో పడిపోయిన పశ్చాత్తాపం ఉంది, వెనక్కి వస్తే దేవుని తండ్రి ఇంట్లో ఉన్నారట. దేవుని దగ్గరే ఉండే కూడా నువ్వు ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నావు, నీ దౌర్భాగ్యం అది. నేను దేవుని దగ్గరే ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీకేముందట? ఈగో. ఆడు మొత్తం తీసుకెళ్ళాడు, ఆ ఆస్తిని అడిగిచ్చేస్తావు. ఇప్పుడు నాది కూడా అడిగిస్తావు నువ్వు, లోపల అని పిలుస్తావా? నాకు ఒక్క గుర్రు పిల్ల ఇచ్చావు నువ్వు. ఇది హృదయం ఎక్కడుందట? తండ్రి దగ్గర ఉందా? లేదు, వాడు తండ్రి దగ్గర ఉన్నాడు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, పై పెదవులతో నన్ను వీడు స్తుతిస్తున్నా కానీ వీరి హృదయం నాకు దూరంగా ఉంది. ఎక్కడ దూరంగా ఉందంటే ఊర్లో ఉన్న స్నేహితుల దగ్గర ఉంది హృదయం. వీడేమంటా ఉన్నాడట? జాగ్రత్తగా అన్నాడు, నా స్నేహితులతో నేను సంతోషించి, నీకు తండ్రి ఇంట్లో సంతోషం దొరకట్లే. హల్లెలూయా. నీకు తండ్రి ఇంట్లో ఆనందం లే, నీకు మందిరంలో సుఖం లే, నీకు మందిరంలో సంతోషం లే, మందిరంలో అభిషేకం నీకేమీ వద్దు, నీకు కావాల్సినవి బయటియే. అక్కడైతే నేనేమనరు కదా. హల్లెలూయా. ఈడు డైరెక్ట్ గా ఓపెన్ అయిపోయాడు. ఒక కొడుకు ఏమయ్యాడట? ఓపెన్ అయిపోయి నా ఆస్తి నాకు ఇచ్చాను, తగలెట్టుకున్నాడు. స్తోత్రం. వీడేం చేయలేదు, నువ్వురు కప్పి నిప్పు అంటారు. చాలా ప్రమాదం ఇది. హల్లెలూయా. దేవుడు నువ్వు అలా ఉన్నావేమో, స్తోత్రం. నీ ఆశలన్నీ బయట ఉంచుకున్నావేమో, ఇంకోటి దృష్టిలో పెట్టుకుని దేవుని దగ్గరకు వస్తున్నావేమో, అవసరత కోసం దేవుని దగ్గరకు వస్తున్నావేమో. స్తోత్రం బిడ్డ. ప్రభు చెబుతున్న మాట, నువ్వు అలా ఉండకూడదు. తండ్రి వచ్చి బతిమిలాడాడట. వాక్యం రాయబడి ఉందని, తండ్రి బయటకు వచ్చి అతన్ని బతిమాలుకొనెను. అరే నాయన, నువ్వు నా దగ్గర ఉన్నావు, నిజంగా నా ఎన్ని నీయే, వద్దు నువ్వు అలా మాట్లాడద్దు, లోపలికి వచ్చే అని బతిలాడితే వెళ్ళాడే. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఇందాక నేను వాక్యం చెబుతా ఉన్నప్పుడు, నేను తప్పిపోయిన కుమారుడుగా లేనేమో అని అనుకున్నట్టున్నావు నీ హృదయంలో. తప్పిపోయిన కుమారుడుగా లేవు, కానీ పెద్ద కుమారుడుగా ఉన్న పనికి రాకుండా ఉన్నావు నువ్వు.
స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పెద్ద కుమారుడిగా ఉన్నా ఏ లేవు, పనికి రాకుండా ఉన్నావు నువ్వు. నీ మొదటి వాక్యంలో రాయబడింది పెద్ద కుమారుడి విషయం ఏంటి తెలుసా? బల ప్రారంభం అట. పెద్ద కుమారుడి విషయం, ఇంట్లో మొదటి పుట్టిన విషయం ఏమంటారు తెలుసా? దేవుడు అన్నమాట బల ప్రారంభము. నీ బల ప్రారంభం అక్కడి నుంచి ప్రారంభమైంది. దేవుడు ఆ పెద్ద కుమారుని ఎలా చూశాడంటే బల ప్రారంభము. నువ్వు నా బలం ఏంటంటే సగర్వంగా నిన్ను చెప్పుకునే స్థితిలో ఉండవు. నువ్వేంటంటే అంటే ఇంటి బయటకు నన్ను తీసుకొచ్చి నిన్ను బతిమలు అడుగునేలాగా రోడ్డు మీదకు నన్ను తీసుకొచ్చావు. ఈ రోజు దేవుని నమ్మిన అనేక మంది బిడ్డలు నేను దేవుని బిడ్డను అనుకుంటున్న వారు రోడ్డు మీద గొడవలు ఆడుతూ ఉన్నారు. వారి యొక్క గొడవలు 3 వ్యక్తి దగ్గర తీసుకెళ్తున్నారు. ఈ నువ్వు చేస్తున్న పనికి నీ తండ్రి పరువు తీస్తా ఉన్నావు. నువ్వు నిన్ను కోసం తండ్రి అన్నమాట నా బల ప్రారంభము. నువ్వేం చేస్తున్నావు? రోడ్డు మీదకి నన్ను తీసుకుని వెళ్తాను. కానీ సిగ్గుపట్ల తండ్రి ప్రేమ కదా, సిగ్గుపడకుండా నా బిడ్డలే వచ్చే బయట వద్దు, ఏమన్నుంటే ఎక్కడ చూసుకుందాం, లోపల చూసుకుందాం, ఏమన్నుంటే లోపల మాట్లాడుకుందాం, నిన్ను నేను సరి చేస్తున్నప్పుడు నాకు నువ్వు చెప్పాల్సిందో ఎక్కడ చేద్దాం, లోపల. డోంట్ బ్రింగ్ అవుట్ సైడ్, దాన్ని బయటికి తీసుకుని వెళ్ళొద్దాం. నేను నీతో ఈ మాట చెప్తున్నాను, నువ్వు తప్పిపోయిన కుమారుడిగా ఉన్నావా? స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును. పశ్చాత్తాపడి బలాన్ని తీసుకో. ఒకవేళ పెద్ద కుమారుడిగానే ఉంటున్నాను అనుకుంటూ ఈ చెప్పుతున్న విషయాలన్నింటిలో ఎక్కడైనా చిన్న దాంట్లో పొరపాటు పడ్డావా? మరలా చెబుతా ఉన్నాను, 2 కొడుకుల నుండి దేవునికి ఏ లాభం వచ్చింది? ఒకరిని ప్రేమగా చూస్తే ఇంకోటి ఏమైపోయాడట? ఏర్షతో తట్టుకోలేకపోయాడు. సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఒక కుటుంబంలో, ఒక వ్యక్తిలో, ఒకరి విషయంలో అరే వాళ్ళు పాపంలో పడిపోతున్నారు, వీళ్ళకి దగ్గరగా ఉండి దేవుణ్ణి నడిపించాలని నీ సేవకుడు ఒకరి దగ్గరగా ఉండి అలా కాదు ఇలాగ అన్ని విషయాలు వాళ్ళు నడిపిస్తూ ఉంటాగా మమ్మల్ని వదిలిస్తారు, వాళ్ళు పట్టించుకున్నారు. హల్లెలూయా. బాగోలేని పట్టించుకుంటారా? బాగోన్నోని పట్టించుకుంటారా? బాగోలేని మేకపిల్లని భుజాల మీద ఎక్కించుకుంటారండి, బాగున్నదని ఎక్కించుకుంటారా? జాగ్రత్త ఎవరితో ఎక్కువ తీసుకుంటారో, ఎవరైతే పడిపోతున్నారో అనుకుంటున్నారో, ఎవరైతే నిలబడలేకపోతారు అనుకుంటున్నారో, ఎవరైతే వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటారో వాళ్ళకి జాగ్రత్త ఎక్కువ అవుతుంది. దాన్ని చూసే ఇతర గొర్రెలకి మేము ఎంత ఉన్నిస్తున్నాం అంటే, గొర్రెల నుంచి వచ్చేది ఉన్ని కదా, మేము ఇన్ని పాలు ఇస్తా ఉన్నాం, మమ్మల్ని వదిలేసి చూడు ఎందుకు పనికిరాని దాని ఎండ తిరుగుతూ ఉన్నాడు, వాళ్ళ ఎండ తిరుగుతూ ఉన్నాడు అంట. స్తోత్రం. ప్రభువునకు అందరూ కావాలి. హల్లెలూయా. ప్రభువునకు 2 బిడ్డలో ఎవరు నాకు వద్దని అన్నాడు దేవుడు? అన్నది కదా, 2 కావాలి. స్తోత్రం. పెద్దోడికి నోరు ఎక్కువ. తండ్రి వీడు మర్యాద అడిగాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా గారం చేస్తున్నా అన్న నా ఆస్తి నాకు ఇచ్చంటే, వీడి సంగతి తెలుసు. సర్లే వీడు మొండోడు, ఏదేవోపోయినా మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు, ఆనందంగా మానేస్తాడని. నా స్నేహితుడు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆడి పేరు నానాజీ. మా అయ్యగారి కాదు సుమి, నా స్నేహితుడు ఒక నానాజీ ఉండేవాడు. ఆడికి 10,000 వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే, వాళ్ళ ఇంట్లో నుంచి కావాలంటే 4 రోజుల్లో అన్నం మానేస్తాడు. దారకొండలో మా ఇంటి ఎదురుగా కోమట్ల కుటుంబం ఒకటి ఉండేది. ఆ కుటుంబంలో నా స్నేహితుడు, ఆయన పేరు నానాజీ. వాడు ఎంత మొండోడంటే చిన్నోడు, లాస్ట్ వాడు ఆ కుటుంబంలో. ఇంకడికి ఆ కుటుంబం మొత్తం అందరిలో, అన్నదమ్ములు అందరిలో కూడా లాస్ట్ కుటుంబం, లాస్ట్ వాడాడు. ఆడికి ఉన్న గారం ఎంత అంత కాదు. ఆడికి 10,000 కావాలంటే తాత ఎత్తారో, మా అమ్మ ఎత్తారో, పెద్దనాన్న ఎత్తారో, బాబాయిలు ఎత్తారో, అనవసరం, ఇచ్చేవరకు ఆనందండాడు. అసలు నిజంగా మొండోడు. ఒకసారి నాకు తెలుసు 10 రోజులు అన్నం మానేశాడట. 10 రోజుల తర్వాత ఆడికి కావాల్సిన డబ్బు, ఆ డబ్బులే కావాల్సింది. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా డబ్బులే కావాలి ఆడికి. అది ఇచ్చేవరకు కూడా తెలియదు. సో చిన్న కొడుకు విషయం తండ్రికి తెలుసు, వీడికి ఆరం ఎక్కువ, వీడు మొండోడు, పట్టుదల, అడిగితే ఒప్పుకోడు, ఇవ్వకపోతే ఒప్పుకోవడానికి ఇచ్చేసి పంపించాడు. పెద్దోడు ఏం చేశాడట? గొడవడం ప్రారంభించాడట. ఏం చేశాడు పెద్దోడు? బాధ్యతను భుజాలకి వేసుకోవాల్సినోడు ఏం చేశాడట? సరేరా వచ్చారా తమ్ముడు పదరా అన్నం మానేసి ఏం చేస్తాడట? వాటాలకు అంతే. ముందు ఆడినేసిగా వాటాలు అడిగాడు. ఎందులో వాటాలు అడుగుతున్నాడు? విభజించలేని వాటిలో వాటాలు అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా అలానే అడుగుతున్నావేమో దేవుని ఎదుట. నేను మళ్ళా చెబుతున్నాను, పెద్ద కుమారుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ విందు జరిగే సమయానికి బయట ఉండిపోయాడట. హల్లెలూయా. ఏ సమయానికండి? పెద్ద కుమారుడు అదే ఇంట్లో ఉన్నాడు, అక్కడగా రోజు తండ్రిని చూస్తా ఉన్నాడు, తండ్రి చెప్పిన పనులన్నీ చేస్తా ఉన్నాడు. తండ్రి నువ్వు చెప్పినట్టు చేయలేదా, నువ్వు చెప్పినట్టు ఉండలేదా అని అదే కదా అన్నాడు. నీ ఆజ్ఞలు అన్నింటినీ పాటించాను కదా, స్తోత్రం. కానీ నీకు తిరిగి పొందుకునే, లేకపోతే తిరిగి హత్తుకునే మనస్సు నీకు లేదు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఒక వ్యక్తిని క్షమించి మరలా దగ్గర తీసుకునే మనస్సు ఏమైంది నీకు? నువ్వు తండ్రి మనస్సు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ మనసు కలిగి ఉండాలా? ప్రభు ఈరోజు అదే మాట చెప్తున్నారు. కరెక్ట్గా విందు జరిగే సమయానికట నేను లోపల రానన్నాడు. ఇటు ఆమేన్. పని వాళ్ళందరూ లోపలే ఉన్నారు, అక్కడ చూడందరూ లోపలే ఉన్నారు. వచ్చి తప్పిపోయిన కుమారుడు, మారు మనసు పొందుడు లోపలే ఉన్నాడు. కానీ ముందు నుంచి నా కుమారుడు అని బల ప్రారంభం అని ఎవరి విషయం అయితే ప్రభు చెప్పాలో వాడు ఎక్కడ ఉన్నాడట? ఈరోజు నీ విషయం ప్రభు బాధపడుతున్నాడేమో. ఆమేన్. బల ప్రారంభం బిడ్డ, మొదటి బిడ్డవే. నీ విషయం ప్రభు బాధపడుతున్నాడేమో.
ఈ పిల్ల ఎలా అయిపోతుంది, ఈ కుటుంబం ఎలా అయిపోతుంది అని ప్రభు బాధపడతాడేమో. దయచేసి డోంట్ గ్రీవ్ ఫాదర్. నీ తండ్రిని నువ్వు బాధ పెట్టొద్దు, నీ తండ్రి నువ్వు దుఃఖపరచొద్దు. ఈరోజు నేను ఖచ్చితంగా మీతో సూటిగా ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఈ విషయాల్లో ఎక్కడైనా నువ్వు తప్పిపోయావేమో, పెద్ద కుమారుడిగా ఉన్నావో చిన్న కుమారుడిగా ఉన్నావో నాకు తెలియదు, ప్రభు నీతో మాట్లాడాడు. ఆయన ప్రార్థన చేయి, కళ్ళు మూసుకుని ప్రభువా పలానా విషయాలను తప్పిపోయాను, నిలబడుతున్నానని ప్రార్థన చేయి. పశ్చాత్తాపము కలిగి ప్రభు బలను సమీకరిద్దాం, ప్రభు బల్ల దగ్గరికి వద్దాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్.